నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఉత్తరాంధ్రకు జగన్ చేసిందేమీ లేదన్న మంత్రి నారా లోకేష్. విశాఖలో ప్రధాని పర్యటనపై సమీక్ష, ఏర్పాట్ల పరిశీలన. విశాఖ జైల్లో గంజాయి ఆరోపణలపై విచారణ చేస్తున్నాం. ఈ పరిస్థితికి గత ప్రభుత్వ తప్పిదాలే కారణమన్న అనిత. ఆలయాల్లో అన్యమతస్థులను తొలగించాలన్న హైందవ శంఖారావం. గుడులకు స్వయం ప్రతిపత్తి కల్పించాలని డిమాండ్. హైదరాబాద్ లో ప్రపంచ తెలుగు సమాఖ్య ముగింపు సభ. తెలంగాణ సీఎం రేవంత్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య హాజరు. హైదరాబాద్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో అల్లు అర్జున్ సంతకం. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో హాజరు. గొడవలతో ఆప్ సర్కార్ 10 ఏళ్లు వృధా చేసిందన్న ప్రధాని మోదీ. పని జరగనప్పుడే సంఘర్షణ పథంలో నడిచామని కేజ్రీ కౌంటర్. 10 ఏళ్ల తర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆసీస్ కైవసం. చివరి టెస్టులో 6 వికెట్ల తేడాతో భారత్పై ఘన విజయం. ఉత్తరాంధ్రకు గత 5 ఏళ్లు జగన్ చేసిందేమీ లేదని మంత్రి నారా లోకేష్ విమర్శించారు. ఒక్క ఐటీ పరిశ్రమ కూడా తీసుకురాలేదన్నారు. ఈ నెల 8న ప్రధాని మోదీ పర్యటనపై విశాఖ కలెక్టరేట్లో మంత్రులు, అధికారులతో లోకేష్ సమీక్ష నిర్వహించారు. వికేంద్రీకరణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తున్నామని స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వ అరాచకాలతో రాష్ట్రానికి రావాలంటే పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారని మంత్రి నారా లోకేష్ ధ్వజమెత్తారు. వైసీపీ పాలనలో అనేక కంపెనీలు తరలిపోయాయని గుర్తు చేశారు. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు ఇప్పుడు కూటమి ప్రభుత్వం చెల్లిస్తున్నట్లు చెప్పారు. గాడి తప్పిన పాలనను సరైన దారిలో పెడుతున్నామని, విశాఖకు భారీగా ఐటీ కంపెనీలు తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నట్లు చెప్పిన లోకేష్, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఫేక్ పార్టీ ఉంది వైకాపా పార్టీ, వాళ్ళు దుష్ప్రచారం చేస్తారు. వాళ్ళు ఉత్తరాంధ్రకి ఏం పీకారండి 5 సంవత్సరాలు నడుతున్నారు. కనీసం రైల్వే జోన్కి భూమి ఇవ్వలే. వాళ్ళు ఒక్క ఐటీ కంపెనీ వాళ్ళు సరిగ్గా తీసుకురాలా. మేము తీసుకొచ్చాం టీసీఎస్, ఉన్న కంపెనీలు పోయినాయి. వాళ్ళు మెట్టెక్ జోన్ లో కంపెనీలు ఎంత ఇబ్బంది పెట్టారు. డేటా సెంటర్ ఆ రోజు నేను వెనకబడి తీసుకొచ్చా, మీరు పక్క రాష్ట్రాన్ని తరిమేశారు. అది లూలు తరిమేశారు. హెచ్ఎస్బీసీ మూతపడింది. మేము వెళ్ళి నేను బతిమలాడి చంద్రసార్ నొప్పించి టీసీఎస్ తీసుకొచ్చా. ఇప్పుడు ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ. వాళ్ళు మీరు ఏం చేశారు 5 సంవత్సరాలు? ఇప్పుడు మెడికల్ డివైసెస్ ఏఎంటీ సైడ్ ఎవరు తీసుకొచ్చారు? నేను వెళ్ళి ఒక కంపెనీని కలిస్తే వాళ్ళు ఒకటే అడుగుతున్నారు, మీరు హామీ ఇస్తారా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడానికి? లిటరలీ బాండ్ పేపర్ మీద నన్ను సంతకం పెట్టమంటున్నారు. ఇప్పుడు ప్రతి నెల మాకు 4,000 కోట్ల డెఫిసిట్ తో బడ్జెట్ నడుస్తుంది. ఈ రోజు జీతాలకి చెల్లించడానికి చాలా ఇబ్బంది పడుతుంది ప్రభుత్వం. కానీ కేంద్ర ప్రభుత్వ సహకారంతో లిటరలీ నేను నెట్టుకుని వస్తున్నాను. పరదాల మధ్య తిరిగే జగన్ కు రాష్ట్రంలో జరిగే అభివృద్ధి కనిపించడం లేదని లోకేష్ విమర్శించారు. వైసీపీ చేసిన విధ్వంసాన్ని సరిచేస్తున్నట్లు వివరించారు. విశాఖలో ఋషికొండ ప్యాలెస్ నిర్వహణకు నెలకు ₹1 కోటి ఖర్చవుతోందని లోకేష్ తెలిపారు. గత ముఖ్యమంత్రి ఇల్లు చుట్టూ 5 సంవత్సరాలు 144 సెక్షన్ పెట్టుకుని భయపడుతూ బతికాడండి. ఆయన 30 అడుగుల ఫెన్స్ కట్టుకున్నాడు చుట్టూ. చంద్రబాబు నాయుడు గారు 4వ ముఖ్యమంత్రి. ఆయన సెక్యూరిటీ జగన్ గారి సెక్యూరిటీతో పోలిస్తే కేవలం 30%. ఇంకా తగ్గించండి అని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. 700 కోట్ల రూపాయలు అంటే 500 కోట్ల రూపాయలు బిల్డింగ్ కట్టేదానికి 200 సుమారుగా 200 కోట్ల రూపాయలు ఫైన్ పడింది మన పైన. ఎన్జీటీ ఫైన్ వేసింది. ఒక్క వ్యక్తి బతికేదానికి 3 ఇళ్ళ. ముఖ్యమంత్రి గారి మిస్సెస్ కి క్యాంప్ ఆఫీస్ అంటే అది చాలా వింతగా ఉంది నాకు. మళ్ళీ ముఖ్యమంత్రి గారికి ఆఫీస్, అదే ఆఫీస్ అంటే చాలా అండర్ స్టేట్మెంట్. అది ప్యాలెస్. మళ్ళీ దాని తర్వాత సెక్యూరిటీ సిబ్బంది అంటే మళ్ళీ ఆయనకి 1000 మంది ఇష్టం. 1000 మంది చుట్టూ ఉంటేనే ఆయన బయటకు అడుగు పెడతాడు. మళ్ళీ వాళ్ళందరూ ఉండేదానికి ఒకటి ₹1 కోటి అవుతుంది మెయింటెనెన్స్. ఆ ఇంటికి మెయింటెనెన్స్ నెలకి ₹1 కోటి మాకు. ప్రభుత్వ పాఠశాలలను కూటమి ప్రభుత్వం బలోపేతం చేస్తున్నట్లు లోకేష్ తెలిపారు. వైసీపీ పాలనలో జరిగిన అన్ని కుంభకోణాలను వెలికితీస్తామని చెప్పారు. తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాలల్ని బలోపేతం చేసే బాధ్యత ఇండియా ప్రభుత్వం తీసుకుంటుంది. గత ప్రభుత్వం చేతగానితనం వల్ల సుమారు 5 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలకు దూరం అయ్యారండి. మన జూనియర్ కళాశాల నుంచి ఏనాడు పట్టించుకోలే. మా సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఉన్నాయి. ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి గౌరవ మంత్రి గారికే తెలుసు. మంత్రి గారు నేను చర్చించాము. సంధ్యారాణి గారితో కూడా నేను మాట్లాడినప్పుడు కూడా ఎట్లా చేయాలి, టాయిలెట్స్ అంతా ఎట్లా చేయాలి, మనకు నిధులు అంటే ఫైనాన్సెస్ లిమిటెడ్ ఉండే CSR ఫండ్స్ కూడా తీసుకుని ఇప్పుడు రిపేర్ చేపిస్తున్నారు. మంత్రి గారు పర్సనల్గా తీసుకున్నారు.
సో నాడు నేడు అని ఖర్చు పెట్టారు, కానీ స్కూల్స్కి ఎక్కడ రాలా, అన్ని స్కూల్స్కి రాలా. నేను రాయలసీమలో చిత్తూరు జిల్లాలో ఒక స్కూల్కి వెళ్తే ఆవిడ బెంచెస్ ఇప్పుడు కూడా లేవండి. కానీ గత ప్రభుత్వం చాలా కుంభకోణాలు చేసింది స్వామి. ఆ కుంభకోణాలన్నీ దర్యాప్తు చేయాలి. లిటరలీ పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం ఇంకా డ్యూటీలు ఆఫీస్ దాని మీద కూర్చోవాలి. అన్ని కుంభకోణాలు చేస్తాయి. సో ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ కింద తీసుకుని 1 by 1 మేము దర్యాప్తు చేస్తాం. త్వరలో యాక్షన్ ఉంటుందని నేను భావిస్తున్నాను. 80% మంది చేత మీ నాయకుడు రిజైన్ చేయించాడు, అవునా కదా? చెప్పు స్వామి, మీ నాయకుడే రిజైన్ చేయించాడు, వాళ్ళు ఇప్పుడు లేరు. రెండోది జియో రెన్యూ చేయలేదు. ఎటు చేయాలో మాకే అర్థంలా. ఇప్పుడు పెద్ద ఇష్యూ ఏమైంది? ఇప్పుడు పెద్ద ఇష్యూ అయింది ఏంటో తెలుసా? అఫీషియల్గా పోస్ట్ ఇప్పుడు శాంక్షన్ లేదు, మీరు డబ్బులు ఇచ్చారు. అది చట్టానికి విరుద్ధం. మీరు జియో ఓగ్లో లేదు, నన్ను ఏం చేయమంటారు? ఇప్పుడు అది మాకు చాలా ఇబ్బందులు పెట్టారు. మీరు లీగల్ సమస్య క్రియేట్ చేశారు మాకు. ఈ నెల 8న విశాఖలో ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లపై సహచర మంత్రులు, అధికారులతో లోకేష్ సమీక్ష నిర్వహించారు. విశాఖలో నిర్వహించే రోడ్ షోలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో కలిసి ప్రధాని మోదీ పాల్గొంటారు. రోడ్ షోతో పాటు బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రులు, అధికారులతో కలిసి లోకేష్ పరిశీలించారు. ఈ పర్యటనలో బల్క్ డ్రగ్ పార్క్, రైల్వే జోన్ భవనం, ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. మొత్తం 41 అభివృద్ధి కార్యక్రమాలు ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం కాబోతున్నాయి. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు అరాచక శక్తి తురకా కిషోర్ను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అజ్ఞాతంలో ఉన్న తురకా కిషోర్ను హైదరాబాద్లో పోలీసులు పట్టుకున్నారు. వైకాపా ప్రభుత్వ హయాంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని కిషోర్ అనేక అక్రమాలు, దౌర్జన్యాలకు తెగబడ్డాడు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో మాచర్ల నియోజకవర్గ పర్యటనకు వెళ్లిన టీడీపీ నేతలు బొండా ఉమామహేశ్వరరావు, బుద్దా వెంకన్న వాహనంపై ఇనుపరాడ్డుతో దాడికి పాల్పడ్డాడు. కారు అద్దాలు బద్దలు కొట్టి హత్య చేసేందుకు యత్నించాడు. దీనిపై అప్పట్లో కేసు నమోదైనా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తురకా కిషోర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. వైకాపా ప్రభుత్వ హయాంలో అక్రమాలకు పాల్పడిన కిషోర్పై చర్యలు తీసుకోవాలని పల్నాడు జిల్లా ఉన్నతాధికారులకు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. హైదరాబాద్ లో ఉన్నట్లు తెలుసుకుని అక్కడికి వెళ్లి అరెస్ట్ చేశారు. కిషోర్ను గురజాల న్యాయస్థానంలో హాజరుపరిచే అవకాశం ఉంది. సమాజానికి హానికరమైన తురకా కిషోర్ లాంటి వ్యక్తులను ఎన్కౌంటర్ చేసినా తప్పులేదని తెలుగుదేశం నేత బుద్దా వెంకన్న అన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేశారు. గత ప్రభుత్వ హయాంలో తాడేపల్లి ప్యాలెస్ నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి వచ్చిన ఆదేశాలతో తురకా కిషోర్ను తమపై దాడికి ఉసుగొల్పారని ఆరోపించారు. తురకా కిషోర్కు మున్సిపల్ చైర్మన్ పదవి ఆశ చూపించి దాడికి పంపారని అన్నారు. ఆ రోజున జరిగిన హత్యాయత్నం నుంచి త్రుటిలో తప్పించుకున్నామని వెంకన్న గుర్తు చేశారు. ఆలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలని, దేవాదాయ ధర్మాదాయ శాఖను రద్దు చేయాలని హైందవ శంఖారావం సభ డిమాండ్ చేసింది. హిందూ మందిరాల్లో అన్యమత ఉద్యోగులను వెంటనే తొలగించాలని డిక్లరేషన్లో కోరింది. హిందూ దేవాలయాల ఆస్తులు, వ్యవస్థలపై దాడులను అరికట్టాలంది. ట్రస్ట్ బోర్డుల్లో రాజకీయేతర ధార్మిక వ్యక్తులకు చోటు కల్పించాలని డిక్లరేషన్ ప్రకటించింది. విజయవాడ సమీపంలోని కేసరపల్లి కాషాయవర్ణం సంతరించుకుంది. హిందూ ఆలయాలకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలన్న డిమాండ్తో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో హైందవ శంఖారావం పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించారు. భరతమాత చిత్రపటం వద్ద విహెచ్పి నేతలు, పీఠాధిపతులు జ్యోతి ప్రజ్వలన చేశారు. శంఖారావం బహిరంగ సభ ప్రారంభానికి ముందు పండితులు వేద మంత్రోచ్చరణ, సామూహిక ఏకతా మంత్ర ఆలాపన చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. భరత భూమి ఆలయ వ్యవస్థ సరిగా సాగకపోతే జీవితానికి అర్థం చెప్పుకోగలిగే స్థితి ఉండదని చిన్నజీయర్ స్వామి అన్నారు. ఆలయాలకు సంబంధించిన నిర్ణయాలు ప్రభుత్వ అధికారి తీసుకోవడమేంటని ప్రశ్నించారు. హిందూ దేశంలో పుట్టడం మనం చేసుకున్న భాగ్యమని మైసూరు దత్త పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామి అన్నారు. దేశంలో ఎన్నో పుణ్య నదులు, పర్వతాలు ఉన్నాయని, సంప్రదాయాల్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. మన ఆలయాలు అది చిన్న గ్రామంలో చెట్టు కింద ఉండేటటువంటి ఓ అమ్మవారి సన్నిధి అయినా, ఎప్పటి నుంచో వందల సంవత్సరాలుగా వస్తుండేటటువంటి ఒక పెద్ద ఆలయమైనా, అక్కడ జరిగే ఆరాధనాది విధానాలని నిర్ణయం చేసేటటువంటి సంప్రదాయ ధార్మిక ఆచార్యులు, పెద్దలు ఉన్నారు. వారి ఆదేశానికి విరుద్ధంగా అక్కడ ఏమీ జరగకూడదు. భగవంతుడు ఇక్కడ ఎన్నుకున్నాడు. ఈ భూమిని, ఈ భారత భూమిని ఎన్నుకున్నాడు తన యొక్క అవతారాల కోసం. అటువంటి అవతార భూమి అయినటువంటి భగవంతుడే వేరే మనిషి రూపంతో వచ్చి ధర్మాన్ని ప్రచారం చేశాడు.
అటువంటి ధర్మాన్ని నిలుపుకోవటము మన యొక్క కర్తవ్యం మనది. ఒక్కొక్క పల్లెలో, ఒక్కొక్క గ్రామములో, ఒక్కొక్క ఆలయము అప్పుడు ఉండేటువంటి మహారాజులు కానీ, అప్పుడు ఉండేటువంటి దాతలు కానీ కట్టించినటువంటి ఆలయాలు, ఎన్నో మహిమలు జరిగినటువంటి ఆలయాలు ఎన్నెన్నో ఉన్నాయి. అవన్నీ కూడా మనం రక్షణ చేసుకునేటువంటిది, స్వతహా రక్షణ చేసుకునేటువంటి బాధ్యత మన మీద పడింది. ఆలయ భూముల కబ్జాలు, అర్చకులపై దాడులు, హుండీల దొంగతనం వంటి ఘటనలు జరగడం దారుణమని కమలానంద భారతి అన్నారు. ఇలాంటివి జరిగినప్పుడు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దేవాలయాల నిర్వహణ బాధ్యతలు హిందువులకే ఉండాలని విహెచ్పి ఉపాధ్యక్షుడు గోకరాజు గంగరాజు అన్నారు. దేవాలయాలను ప్రభుత్వాలు గుప్పెట్లో పెట్టుకోవడం సరికాదన్నారు. మీ దేవాలయంలో డబ్బులు గోలుమాలైతే, భూములు ఆక్రమిస్తే, హుండీ దొంగతనం జరిగితే, అర్చకుడి మీద దాడి జరిగితే, దేవాలయంలో దొంగతనం జరిగితే మీ ఈవోని ఎప్పుడైనా మీరు నిలదీశారా? మొత్తము హిందూ సమాజం ఈ రోజున దేవాలయాన్ని ప్రశ్నించేటువంటి స్వభావాన్ని ఈ రోజు నుంచి కలిగి ఉండడం అనేది ప్రారంభం అవుతుందా లేదా? దేవాలయంలో దేవుడు అక్కడున్నాడా? 10 మంది ఉన్నారా? హుండీలు 26 ఎందుకు ఉన్నాయి? ఉండాలా? అడిగారా? అడగాల వద్దా? 10 సంవత్సరాలుగా మన దేవాలయాలు దాడులకు, దోపిడీలకు గురి అవుతున్నాయి. స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ పరిస్థితిలో మార్పు లేదు. ఒకవైపు సెక్యులరిజం అంటూ హిందూ దేవాలయాల ప్రభుత్వాలు తమ గుప్పిట్లో పెట్టుకున్నాయి. దేవాలయాలను వ్యాపార కేంద్రాలుగా మార్చాయి, రాజకీయ పునరావాస కేంద్రంగా కూడా మార్చాయి. దేవాలయాలు హిందువుల చేతిలో ఉంటే ధర్మ ప్రచారం జరుగుతుంది. 1987లో తీసుకొచ్చిన హిందూ దేవాలయ ధర్మాదాయ చట్టం ధర్మకర్తలకు, అర్చకులకు అసనిపాతంగా మారిందని మాజీ సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం ఆరోపించారు. ఈ చట్టంపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరారు. హైందవ ధర్మంపై సినీ పరిశ్రమలో దాడి జరుగుతోందని గీత రచయిత అనంత శ్రీరామ్ ఆందోళన వ్యక్తం చేశారు. సినీ రంగం తరపున హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పారు. 87 సంవత్సరంలో తీసుకొచ్చిన చట్టం ఇది మనకి అశనిపాతంగా మారింది. మన దేవాలయాలన్నింటినీ ధ్వంసం చేయడానికి కారణమైంది. అర్చకులందరూ తమ వృత్తి ధర్మాన్ని వదిలేసి నగరాల వైపు పరిగెత్తి పారిపోవడానికి కారణమైంది. కాబట్టి ఈ రాష్ట్రం ఈరోజు మరొకసారి దీని గురించి పునరాలోచన చేసి ఏ విధంగా దేవాలయ వ్యవస్థని మనందరం కూడా కాపాడుకోవాలి, దీని మీద ఆలోచన చేస్తూ మనందరం కూడా కొన్ని విషయాల్ని సూక్ష్మంగా ఈరోజు సభలో అర్థం చేసుకుందాం. కావ్య పురాణేతిహాసాల వక్రీకరణ, వాల్మీకి రామాయణం, వ్యాస భారతం భారత సాహితీ వాన్మయ శరీరానికి 2 కళ్ళ లాంటివి. కానీ అదే వ్యాస భారతాన్ని, అదే వాల్మీకి రామాయణాన్ని వినోదం కోసం వక్రీకరించిన సందర్భాలు కోకొల్లలు. గత కొన్ని సంవత్సరాల ముందు వచ్చిన చిత్రాల నుంచి నిన్న మొన్న విడుదలైన కల్కి చిత్రం వరకు కూడా కర్ణుడికి పాత్రకి అనవసరంగా ఆపాదించిన గొప్పతనాన్ని చూసి ఒక సినిమా రంగానికి చెందిన వ్యక్తిగా నేను సిగ్గుపడుతున్నాను, నిర్మోహమాటంగా చెప్తున్నాను. హైందవ శంఖారావం సభకు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పోటెత్తారు. బస్సులు, రైళ్లలో, వాహనాల్లో తరలివచ్చారు. హిందువుల రాకతో విజయవాడకొచ్చే మార్గాలు కిక్కిరిశాయి. విశాఖ సెంట్రల్ జైల్లో గంజాయి, సెల్ ఫోన్లు వెలుగు చూడటంపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నట్లు హోంమంత్రి అనిత తెలిపారు. ఈ ఘటనలో బాధ్యులను ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. సెంట్రల్ జైలును సందర్శించిన హోంమంత్రి అక్కడి పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. కారాగారంలో ఇటీవల సెల్ ఫోన్లు బయటపడ్డాయని, కాల్ డేటా ఆధారంగా ఎవరితో మాట్లాడారో తెలుసుకుంటామని చెప్పారు. కారకులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. షాకింగ్ న్యూసెస్ ఏంటంటే సెల్ ఫోన్లు బయటపడినాయి. అంటే సెల్ ఫోన్లు కూడా వాళ్ళు యూజ్ చేసే పరిస్థితులు వచ్చినప్పుడు మేము కంపల్సరీగా ఎంక్వైరీ చేసుకోవాలి. ఎంక్వైరీలో ఎవరైనా తప్పు చేశారన్న సంగతి తెలిస్తే కనుక వాళ్ళని పనిష్మెంట్ ఇచ్చుకునే పరిస్థితి రావాలి. ఎందుకని మేము చెప్తున్నామంటే ఇప్పుడు సెల్ ఫోన్స్ దొరికినాయి. ఆ సెల్ ఫోన్ నుంచి మేము ఆల్రెడీ ఎంక్వైరీ స్టార్ట్ చేసాం. సిడిఆర్ తీసుకుంటాం. ఐఎంఐ నెంబర్ నుంచి ఎక్కడి నుంచి ఏ సిమ్ ఇందులో యూజ్ చేశారు, ఏ నెంబర్ నుంచి వెళ్ళింది, ఏ నెంబర్ నుంచి లోకల్ నుంచి ఎన్ని కాల్స్ బయటకు వెళ్ళినాయి, ఎవరు అవతల వాళ్ళు మాట్లాడారు. సో ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేసుకుంటాం. లోపల నుంచి బయట ఎవరితో మాట్లాడారో వాళ్ళు కూడా రేపొద్దున్న కోర్టు ముందు హాజరయ్యే పరిస్థితి వస్తుంది. వాళ్ళు కూడా తప్పు చేసిన వాళ్ళ పరిస్థితి వస్తుంది. లోపల ఒక చిన్న ప్లాంట్ కూడా కనిపించింది, గాంజా ప్లాంట్ కూడా కనిపించింది. ఈరోజు మేము చెప్తుంది ఏంటంటే మా డిపార్ట్మెంట్ ఎంత క్లియర్గా వర్క్ చేస్తుంది. ఈరోజు పగడ్బందీగా చేస్తున్న సందర్భంలో కొంతమందికి ఇది ఇబ్బంది రావచ్చు, కొంతమందిని ట్రాన్స్ఫర్ చేయాల్సిన పరిస్థితి రావచ్చు, కొంతమందిని సస్పెండ్ చేయాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. దీన్ని పెద్ద భూతద్దంలో చూసి మళ్ళీ మా మీదకి తిరిగి బురద జల్లే పరిస్థితి మాత్రం రాకూడదని ముందుగా మీ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం.
మేము చాలా క్లియర్గా దీని మీద ఎంక్వైరీ చేస్తున్నామండి. ఎక్కడ ఏ పొరపాటు జరిగినా కూడా ఎవరిని కూడా ఉపేక్షించే పరిస్థితి లేదు. ప్రాథమిక విద్య న్యాయస్థానాల్లో తీర్పులు మాతృభాషలో ఉండాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. హైదరాబాద్లో నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభల్లో పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులో ఇవ్వాలని కోరారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఆ మేరకు నిర్ణయం తీసుకున్నారని, తెలంగాణలోనూ చొరవ తీసుకోవాలని అన్నారు. ప్రపంచంలోనే రెండో ఉత్తమ లిపిగా తెలుగు నిలిచిందని, మన వేష భాషలపై మనకు గౌరవం ఉండాలని వెంకయ్య వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన ఆలోచనలు ఒకటే. ఆయన కూడా చెప్తున్నాడు, ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇంజనీరింగ్, సైన్స్, టెక్నాలజీ, మెడిసిన్ ఇవన్నీ కూడా మాతృభాషలో బోధిస్తారు. యూజీసీ ఆ పని చేస్తూ ఉంది, ఏఐసిటి కూడా ఆ పనిలో ఉంది. రష్యా, జర్మన్, ఫ్రాన్స్ ఆ దేశాల్లో వాళ్ళ భాషలోనే శాస్త్రీయ గ్రంథాలు చదువుతారు. ఈ జబ్బుని ఇంగ్లీష్ వాళ్ళు పోతా పోతా మనకు అంటించారు. ఆ జబ్బు నుంచి మనం బయటపడాలా? హైదరాబాద్ సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటనపై నమోదైన కేసులో సినీ నటుడు అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు వెళ్లి సంతకం చేశారు. బెయిల్ షరతుల్లో భాగంగా ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో సంతకం చేయాలని నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ను ఆదేశించింది. పోలీస్ స్టేషన్కు వెళ్లిన అర్జున్ ఇన్స్పెక్టర్ రాజు నాయక్ సమక్షంలో సంతకం చేశారు. సంధ్యా థియేటర్ తొక్కేసలాటలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను పరామర్శించడానికి వెళ్లాలనుకున్న అల్లు అర్జున్ను కిమ్స్ ఆసుపత్రికి రావద్దని రామ్గోపాల్పేట పోలీసులు నోటీసులు జారీ చేశారు. మిగిలిన రోగులకు ఇబ్బంది కలుగుతుందని నోటీసుల్లో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణ పడుతూ ఆప్ సర్కార్ 10 ఏళ్లు వృధా చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. ఢిల్లీని భవిష్యత్ నగరంగా మార్చేందుకు బీజేపీకి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఇప్పుడున్న ఏ సంక్షేమ పథకాన్ని ఆపబోమని స్పష్టం చేశారు. ఆయా పథకాల అమల్లో అవినీతి అంతం చేస్తామని చెప్పారు. సాహిబాబాద్, న్యూ అశోక్ నగర్ మధ్య 4600 కోట్ల వ్యయంతో 13 కిలోమీటర్ల పొడవైన ఢిల్లీ, ఘజియాబాద్, మేరట్, నమో భారత్ కారిడార్తో పాటు ఢిల్లీ మెట్రో 5వ దశకు ప్రారంభోత్సవం చేశారు. రిథాలా, నరేలా, కుండ్లీ కారిడార్కు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత రోహిణిలో జరిగిన సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. जिस आपदा सरकार के पास दिल्ली के लिए कोई विजन ना हो, वो दिल्ली के लोगों का विकास नहीं कर सकती। दिल्ली को आधुनिक बनाने के लिए जितने भी काम है वो केंद्र की भाजपा सरकार ही कर रही है।